హైదరాబాద్ లో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉదయం నుంచి రైడ్ చేస్తున్నారు. డిఎస్ఆర్ కార్యాలయాలతో పాటు డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా డిఎస్ఆర్ సంస్థలకు సంబంధించిన డైరెక్టర్లతో పాటు పలు ఆఫీసులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, నానక్రామ్గూడలో ఉన్నటువంటి కొన్ని ఆఫీసులకు సంబంధించి దాదాపు 10 చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ సంస్థ ట్యాక్స్ చెల్లింపు విషయంలో చాలా వరకు అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు, అభియోగాల నేపథ్యంలో ఇటు ఐటీ అధికారులు ఏకదాటిగా ఇటు డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించి సంస్థగా డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇందులో కూడా ఐటీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపు విషయంలో డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ఫినాన్షియల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ఇతరేతర కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటు మెయిన్గా ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఇటు వీళ్ళ అకౌంట్స్ సంబంధించి ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన నుండి కూడా కీలకమైన సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. దాంతోపాటు గడిచిన 5 ఏళ్ల నుండి పన్ను చెల్లింపు విషయంలో ఏ విధమైన ట్యాక్స్ చెల్లించారు, దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, ఇతరేతర వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మెయిన్గా డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించి ట్యాక్స్ చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు మొత్తం కూడా అవకతవకలకు పాల్పడింది అనేది ప్రధానమైన ఆరోపణ. సో ఇప్పటికే ఐటీ అధికారులు పలుమార్లు దీనిపైన ఐటీ అధికారులకు ఫిర్యాదు అందిన క్రమంలోనే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు హైదరాబాద్లోనే కావూరి హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, దాంతోపాటు నానక్రామ్గూడ కార్పొరేట్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఐటీకి సంబంధించిన బృందాలు కూడా టీమ్స్గా డివైడ్ అయిపోయి డిఎస్ఆర్ సంబంధించి గ్రూప్ సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, కీలకమైన వ్యక్తుల నివాసాలతో పాటు ఇటు కార్యాలయాలు, బ్రాంచ్లకు సంబంధించిన ఆఫీసులతో పాటు మెయిన్గా కార్పొరేట్ సంబంధించిన ఆఫీస్ నానక్రామ్గూడలో ఉన్నటువంటి డిఎస్ఆర్ కార్పొరేట్ ఆఫీస్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్. మెయిన్గా ప్రధానమైన ఆరోపణ, ప్రధానమైన అభియోగము ట్యాక్స్ చెల్లింపు విషయంలో పూర్తి స్థాయిలో కూడా నెగ్లిజెన్స్గా డిఎస్ఆర్ సంబంధించిన యాజమాన్యం నిర్వహించింది. ఎక్కడ ట్యాక్సులు చెల్లించకుండా దాటవేస్తున్న క్రమంలోనే ఈ ట్యాక్స్ చెల్లింపుల విషయాల్లోనే అవకతవకలకు పాల్పడుతున్నారు అనే ఒక మెయిన్ రీజన్ తోటి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఐటీకి సంబంధించిన అధికారులు కూడా ఈ ట్యాక్స్ చెల్లింపు సంబంధించి వీళ్ళు గత 5 ఏళ్లకు సంబంధించి ఏ విధమైన ట్యాక్స్ చెల్లింపులు చేశారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, ఇతరేతర అన్నిటిని కూడా చెక్ చేస్తున్న సిచ్యువేషన్. ఇక దాంతోపాటు డిఎస్ఆర్ సంబంధించిన గ్రూప్స్ ఇటు బ్యాంక్ అకౌంట్స్, దాంతోపాటు రెగ్యులర్గా ఈ సంస్థకు సంబంధించి అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్స్ నుండి జరుగుతుంది, అఫీషియల్గా సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే క్రియాశీలకంగా సంస్థలో వ్యవహరిస్తున్న వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, వాటన్నిటిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే అఫీషియల్ అకౌంట్స్ నుండి కొన్నిసార్లు ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఇంకొక రూట్లో కూడా డబ్బును మళ్లించే అవకాశం ఉంటుంది. సో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది అని డబ్బుని చూపించకుండా కూడా ఇతరేతర కొన్ని అకౌంట్స్కి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటికీ పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్స్ని చెక్ చేయడంతో పాటు మెయిన్గా సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్, అట్ ది సేమ్ టైం కీలక వ్యక్తుల బ్యాంక్ అకౌంట్స్, రెగ్యులర్గా సంస్థకు సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుండి జరుగుతుంటాయనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు మెయిన్గా ఒక 5 ఏళ్ల కాలం నుండి కూడా డిఎస్ఆర్ సంస్థకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఏ విధమైన ట్యాక్సులు చెల్లిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, సో కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. సో ఈరోజు ఉదయం నుండి కూడా డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించి దాదాపు 10 ప్లేసెస్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 10 ప్లేసెస్లో సోదాల్లో కూడా 5 ఏళ్ల నుండి వీళ్ళ ట్యాక్స్ చెల్లింపు విషయంలో చాలా వరకు అవకతవకలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్యాక్స్ చెల్లింపు విషయంలో వీళ్ళ డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, ఇతరేతర కీలకమైన పత్రాలన్నింటినీ కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. సో మొత్తానికి డిఎస్ఆర్ సంస్థలకు సంబంధించి 10 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.